డబుల్ బెడ్రూమ్ కోసం వచ్చాం సార్. డబుల్ బెడ్రూమ్ అప్లై చేసి కూడా చాలా ఏలయింది. కానీ అందరికీ ఉన్న వాళ్ళకే వస్తున్నాయి, లేని వాళ్ళకి అంటే కరెక్ట్ ఎంక్వైరీ చేసేది ఇవ్వట్లేదు. కానీ కరెక్ట్గా ఎంక్వైరీ చేసి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ 2 నెలల కిందట తిరిగాము. అప్పుడు తిరిగి అలసిపోయాము. గ్రీన్ జోన్ వస్తుంది కానీ అసలు రావట్లేదు. ఏమంటున్నారంటే గ్రీన్ జోన్ వస్తుంది, మీకు ఇంకా రాలేదు, తర్వాత ఫోన్ వస్తుంది అని అంటున్నారు. ఫోన్ రావడము, మెసేజ్ రావడం అన్నీ అవుతున్నాయి కానీ రావట్లేదు. ఏం చేయాలి, ఎక్కడ తేలేదో తెలియక ప్రాబ్లం మళ్ళీ ఇక్కడ రెండోసారి రావడం జరుగుతుంది. చేసాము. ఒకటి నాకు పింఛని వస్తుంది. నాకు భర్త లేడు, చనిపోయాడు. 8 సంవత్సరాలు అయింది. నాకు పింఛని అయితే 2000 వస్తుంది. నేను కూలనాలో చేసుకుని ఇళ్ళల్లో పని చేసుకుని బతుకుతున్నాను. అది నాకు ఎలాగోలాగా అడ్జస్ట్. నాకు ఒక బాబు ఉన్నాడు, చిన్న బాబు. ఇప్పుడు 9వ తరగతి చదువుతున్నాడు. గవర్నమెంట్ స్కూల్లో వేసాను. ఇసుగూడ బస్తీలో గవర్నమెంట్ స్కూల్లో వేసాను. ఏదో నాలాంటి దానికి కొంచెం ఇంటి కిరాయి కట్టలేకపోతున్నాను. డబుల్ బెడ్రూమ్ వస్తే బాగుంటుందని ప్రాధాయపడి తిరగడం అవుతుంది సార్. అదే నేను కోరుకుంటుంది. 2000 వస్తుంది సార్. నా ఇస్తానన్నారు కానీ ఇవ్వలేదు కదా సార్. గ్యాస్కి అప్లై చేశాను, గ్యాస్ రావట్లేదు. మళ్ళీ 0 కరెంటు బిల్లు అది రావట్లేదు. ఏమీ రాలేదు సార్. ఒక్క పింఛనే అప్పటి నుండి ఇప్పటి వరకు 2000 వస్తుంది. దయచేసి రేవంత్ సార్ కోరుకునేది అది ఒకటే, పింఛని డబుల్ బెడ్రూమ్ వెళ్ళి సరిగా చూసి ఇస్తారని కోరుకుంటున్నాం. ఇలాంటి వాళ్ళకు ఎప్పుడు కష్టాలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటాను. 10 నెలల్లో మీకు ఏమన్నా సాయం చేసిందా? ఏం చేయలేదు సార్. ఒక ఫ్రీ బస్ తప్పించి ఇంకేం పెట్టలేదు. అదే అనుకుని మేము గెలిపిస్తాము, అందరం ఓటేసి గెలిపిస్తా సార్ చేస్తారనే కదా గెలిపించాం కాంగ్రెస్ పార్టీకి. ఎట్లా ఉంది పాలన అంటే అన్ని మాటకి దగ్గర సంవత్సరం అయిపోతుంది, ఏమీ లేదు. కానీ ఎందుకంటే రేవంత్ సార్ ఒకసారి ఇచ్చి చూద్దాం అన్నట్లు వేసి చూసాము. మరి ఆ సార్ ఆ విలువల్ని గ్యారెంటీల్ని నిలుపుకోవాలి కదా. లేదు, అదే కదా మీకు